ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో యూనియన్ బడ్జెట్ పై మేధావులతో చర్చా వేదిక నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత జీవీఎస్ నరసింహారావు. ముగిసిన వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందన మహోత్సవాలు, భారీ అన్న సమారాధన చేసిన ఆలయ ధర్మకర్తలు. మహిళలు, పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవాలి. నారీ సంకల్ప దీక్షలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్. ధవళేశ్వరం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కళ్యాణ మహోత్సవం, పూజా కార్యక్రమాలు నిర్వహించిన రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉప కమిటీ ఎజెండాలో ప్రత్యేక హోదా అంశం పొరపాటున చేరిందని, తరువాత గుర్తించి ఆ అంశాన్ని తొలగించాల్సి వచ్చిందని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత జీవీఎస్ నరసింహారావు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో ఆదివారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో యూనియన్ బడ్జెట్ పై మేధావులతో చర్చా వేదికను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఏర్పడిన పలు సంక్షోభాల నివారణకు, పలు సమస్యల పరిష్కారానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉప కమిటీలో హోదా అంశం అవసరమైందని, అందుకే తొలగించాల్సి వచ్చిందని అన్నారు. ఏపీకి ప్రధానం కావచ్చునేమో కానీ తెలంగాణకు అప్రధానమైంది కదా అని అన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర విభజనలో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, అనైతికంగా చేశారని చెప్పారు. కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి అని అడగగా, ఇంకా ప్రత్యేక హోదా అనే అంశం లేనట్టేనని అన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వినియోగ పరిష్కారంలో ఉండే ప్రతిస్తంభనలు, పన్నుల్లో వ్యత్యాసాలను తొలగించడం, బ్యాంకుల్లో నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన, పౌర సరఫరాల సంస్థల మధ్య క్యాష్ క్రెడిట్, వనరులు తదితర అంశాల ప్రధానంగా ఈ కమిటీలో చర్చిస్తారని వివరించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా హోదా కల్పించడం లేదని గుర్తు చేశారు. ఏ రాష్ట్రానికైనా ఇచ్చే వెసులుబాటు ఉంటే తాము కూడా ప్రస్తావిస్తామని, వదిలే ప్రసక్తే లేదని అన్నారు. అయితే హోదాకు కోట్లకు పైగా నిధులు ఆహార సబ్సిడీ కింద అందజేసినా అవన్నీ సీఎం జగన్ సర్కారు ఖాతాలో వేసుకుని తాము అందిస్తున్నట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్ దార్శనికంగా ఫ్యూచర్ విజన్ లాగా ఉందని జీవీఎల్ అన్నారు. ఇది జాతీయ బడ్జెట్ అని, రాష్ట్రాలకు సంబంధించింది కాదని అర్థం చేసుకోవాలని, అందులో జాతీయ ప్రాజెక్టులు ఉండే ప్రస్తావనకు వస్తాయని అన్నారు. ఇక్కడ కోనసీమలోని రైల్వే ప్రాజెక్టుకు నిధులు భారీగానే కేంద్రం కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం వాటా గత కొన్నేళ్లుగా విడుదల చేయడం లేదని అన్నారు. దీంతో కేంద్రం వాటా విడుదలలో జాప్యం చోటు చేసుకుందని అన్నారు. అంటే స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇటువంటి బడ్జెట్ ఈ దేశంలో ప్రవేశపెట్టబడలేదు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో కేవలం అభివృద్ధి, దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దేశ అభివృద్ధి కోసం 39 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టి ఈ దేశం పట్ల, ఈ దేశం అభివృద్ధి పట్ల బీజేపీ తన నిజాయితీని నిరూపించుకుంది. గతంలో 64 సంవత్సరాల కాంగ్రెసేతర ప్రభుత్వాలు పరిపాలించినటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఒక సంక్షేమ బడ్జెట్ అను, సంక్షేమం కాని బడ్జెట్ అను, ఎంతసేపు ఒక ఓట్ల రాజకీయం కోసం బడ్జెట్లు ప్రవేశపెడుతూ పేదవాడిని ఇంకా పేదవాడిగా తీర్చిదిద్దేందుకు అనుగుణంగా ఈ బడ్జెట్ను ఆ రోజుల్లో తయారు చేసేవాళ్ళు. బడ్జెట్ వస్తుందంటే ప్రతి వాళ్ళు కూడా ఒక సబ్బు ధర పెరిగిందనో, ఒక టీవీ ధర తగ్గిందనో, ఇలాగా రకరకాలుగా చాలా చిన్న స్థాయి ఆలోచనతో ఈ దేశ ప్రజలు ఉండేటట్లు ఆనాటి రాజకీయం మనందరినీ కూడా తయారు చేసింది. కానీ ఈనాడు కేవలం దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దేశంలో మౌలిక సదుపాయాలు పెంపొందించాలి, రాబోయే భవిష్యత్తుకి జనరేషన్కి ఒక మంచి దేశాన్ని అందించాలి, భవిష్యత్తు చక్కటి ఉపాధి కల్పించే విధంగా ఈ బడ్జెట్. గత వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కి సంబంధించి ప్రధానంగా మీతో మాట్లాడడానికి ఈరోజు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కరోనా కష్టకాలంలో ప్రపంచ వ్యాప్తంగా
ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కటే పటిష్టంగా నిలబడి నిలదొక్కొని అతి శరవేగంగా ముందుకు వెళ్ళటానికి గతంలో మనం చేసిన నిర్ణయాలు ఎలా తోడ్పడ్డాయో రానున్న 25 సంవత్సరాల్లో, ఇది మన 75వ స్వాతంత్ర సంవత్సరం వచ్చి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన ఈ తరుణంలో వచ్చే 25 సంవత్సరాలుగా ఒక దీర్ఘకాలిక ఒక ఆర్థిక ప్రణాళికని దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేసినటువంటి బడ్జెట్ ఇమీడియట్ అవసరాలకే కాకుండా లాంగ్ టర్మ్ విజన్ తో తయారు చేసినటువంటి ఒక బడ్జెట్. మనం సాధారణంగా బడ్జెట్ అంటే ఆబ్వియస్లీ ప్రభుత్వాలు నడిపేది పొలిటికల్ పార్టీస్. మేము ఒక రాజకీయ పార్టీనే, మాకు రాజకీయ లక్ష్యాలు అవసరాలు ఉంటాయి. కానీ తాత్కాలిక రాజకీయ అవసరాలని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రభుత్వం కాదు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. నెత్తిపైన ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో, ఉత్తరాఖండ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అయినా కూడా ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు పోకుండా రాష్ట్ర నిర్మాణం, దేశ జాతి నిర్మాణం చేయాలి అన్నటువంటి ఒక దృక్పథంతో నిర్మాణం చేసినటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ ఎందుకు మన ఆర్థిక వ్యవస్థ గత 2 సంవత్సరాల్లో కరోనా కాలంలో మీరు చూస్తే ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. మనం మాత్రం ఆర్థికంగా మొదటి కరోనా కాలంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి, కానీ మనం పుంజుకొని ఇప్పుడు మళ్ళీ 9% రేటుతో వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతూ ఈరోజు ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో కేవలం భారతదేశంలోనే విస్తృతమైన ఆర్థిక అభివృద్ధితో పాటు చాలా తక్కువ ఇన్ఫ్లేషన్తో మనం ఉన్నాం. గత 6 సంవత్సరాల్లో మోదీ గారి ప్రభుత్వం ఉన్న మొదటి 6 సంవత్సరాల్లో కేవలం 4.5% ఇన్ఫ్లేషన్ రేట్ ఉండేది. స్పష్టంగా చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆ మేనిఫెస్టోలోనే మేము పెట్టడం జరిగింది. మా ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనటువంటి లక్ష్యం, ఆర్థిక లక్ష్యం ఏంటంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, దాన్ని 5% కంటే కుదించటం. ఎందుకంటే సాధారణ ప్రజలు, పేద ప్రజల పైన మరి ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో 6 సంవత్సరాల్లో అత్యద్భుతంగా కంటిన్యూ చేశాం, దాన్ని మెయింటైన్ చేశాం. ఈ సంవత్సరం కూడా, ఇప్పుడు కూడా కరోనా కష్టకాలంలో కూడా మన ఇన్ఫ్లేషన్ రేట్ లోయెస్ట్ ఇన్ అమంగ్ ద లార్జ్ ఎకానమీస్. ఇప్పుడు కేవలం 5.2% సుమారుగా ఉంది. అమెరికా లాంటి దేశంలో 40 సంవత్సరాల్లో అత్యధికంగా ఇన్ఫ్లేషన్ లెవెల్ ఈ రోజు నుండి. 40 సంవత్సరాల్లో లేనటువంటి ఆ అమెరికాలో జనరల్ గా ఇన్ఫ్లేషన్ పెద్ద ఉండదు, 1%, 2% నుంచి ఎప్పుడు ఉండదు. అందుకే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెద్దగా ఉండవు. కానీ ఈ రోజు అమెరికాలో 40 ఏళ్లలో లేనటువంటి ఇన్ఫ్లేషన్ రేట్, అంటే ధరల పెరుగుదల 7% ఉన్నది. మొత్తం యూరోప్ అంతా కూడా, యునైటెడ్ కింగ్డమ్ కానివ్వండి, యూరో కరెన్సీగా ఉన్న దేశాల్లో కానివ్వండి, 30-40 సంవత్సరాల్లో అత్యధికంగా ప్రైస్ రైజ్ ఈ సమయంలో జరిగింది, ధరల పెరుగుదల. కానీ దాన్ని నియంత్రించిన అతి కొద్ది దేశాల్లో భారతదేశం, ఆ పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒక్కటే. సో కాబట్టి అనేక మంది ఇంతకు ముందు మరి ఆ దేశం చేసినట్లుగా ఇక్కడ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ లాంటి వారు చాలా మంది తప్పుడు సూచనలు చేశారు. వేరే దేశాలు చేశాయి, ఫ్రాన్స్ చేసింది, జర్మనీ చేసింది, అమెరికా చేసింది, అదే ఇక్కడ చేయాలని చెప్పి వారికి ఉన్న పాండిత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మోదీ గారు మాత్రం కేవలం పేద ప్రజలకు, ఇబ్బందులున్న పేద ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రాకూడదని చెప్పి వారికి మరి ఉచితంగా 30,000 కోట్ల రూపాయలని మహిళలకు ఇవ్వటం, ప్రధానమంత్రి గరీబ్ అన్న కళ్యాణ్ యోజన అన్న పేరుతో ఉచితంగా బియ్యాన్ని, గోధుమల్ని దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి దాదాపుగా 1.5 సంవత్సరాల పాటు ఇవ్వటం, ఇవి చేసి పేద ప్రజలపై కరోనా ప్రభావం పడకుండా చేయటం జరిగింది. మరొక వైపు మన రాష్ట్రంలో చూస్తే మనది ఎక్కువగా
వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, పరిశ్రమల్లో చిన్న పరిశ్రమలు ఉన్నటువంటి రాష్ట్రం. ఎంఎస్ఎంఈ రంగానికి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగానికి మరి 2 సంవత్సరాల క్రితమే నిర్మలా సీతారామన్ గారు కరోనా కాలంలో ఆత్మనిర్భర ఎకనామిక్ ప్యాకేజ్ అనౌన్స్ చేసి 3 లక్షల కోట్ల రూపాయల్ని వారికి రుణంగా, మరి తక్కువ వడ్డీతో రుణంగా ఇవ్వడం జరిగింది. ఆ సంస్థలన్నీ నిలదొక్కున్నాయి. దాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో 5 లక్షల కోట్లకి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఇచ్చేటువంటి రుణాలని పెంచడం జరిగింది. స్థానిక సింహాచల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రంలో 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన చందనయాత్ర మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సింహాచల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రంలో స్వామివారి చందనయాత్ర మహోత్సవాలలో భాగంగా స్వామివారికి శనివారం సాయంత్రం చక్ర స్నానం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కె సూర్య సింహాచలం, కె నాగేశ్వరరావుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిరణాచార్యుల అర్చకత్వంలో పూజాధికాలు నిర్వహించారు. ఉదయం ఆరాధన, హోమం, నిత్యరూప దర్శనం, చందన సేవ నిర్వహించారు. సాయంత్రం శ్రీవారి చక్ర స్నానం, ధ్వజారోహణం నిర్వహించారు. శ్రీ వరాహ నృసింహస్వామి వారి క్షేత్రంలో 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన చందనయాత్ర మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ నెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు చందనయాత్ర మహోత్సవాలు జరిగాయి. ఆదివారం ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయ ధర్మకర్తలు కె సూర్య సింహాచలం, కె నాగేశ్వరరావుల పర్యవేక్షణలో అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించారు. అనంతరం సాయంత్రం స్వామివారి పుష్పయాగం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిరణాచార్యుల అర్చకత్వంలో నిర్వహించారు. लक्ष्मी वल्लभ नरसिंह, लक्ष्मी वल्लभ नरसिंह, ओ वर्तनोधर नरसिंह, కనుక మనం ఏం చేసినా సరే నువ్వు ఇలా వేసినా పడుతుంది, కేశవాయ నమః అని వేసినా పడుతుంది. అయితే మంత్రమూలంగా వేసినటువంటి పుష్పానికి మామూలు అదే రెండింటికి తేడా. కనుక దాంట్లో లక్ష్మీనారాయణ కూడా అందులో ఆవాహన చేసి వారికి వారు ఆరాధన చేస్తున్నారు. సుగంధద్రవ్యాలు వేసి ఖాళీ ఉందమ్మా, ఇదిగో రండి. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చేయి కలిపి మహిళలు పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నారీ సంకల్ప దీక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అవనిలో సగం అని పిలుచుకునే అతివలపై అకృత్యాలు, అరాచకాలు, వేధింపులు, వికృత చేష్టలకు నవ్యాంధ్ర కేంద్ర బిందువై జరుగుతున్నాయి. బొమ్మూరు మైనారిటీ బాలిక, సీతానగరం బాలిక గ్యాంగ్ రేపు ఇలా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1500 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ప్రారంభం నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా వాస్తవ దృశ్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆడపిల్ల పెరిగే కొద్దీ ఆమె బయటకు వెళ్లిన తరువాత ఏం వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన ప్రతి తల్లిదండ్రులలో కలుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా మృగాళ్లు రెచ్చిపోతున్నా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంఘటన నేపథ్యంలో మన రాష్ట్రంలో చేసిన దిశ చట్టానికి దశ లేకుండా పోయింది. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోతుంది. అన్నం పుణ్యం ఎరుగని పసివాళ్ల నుంచి పండు ముసలి వరకు ఎవరినీ వదలకుండా అత్యాచారాలు చేస్తున్నారు. ఆనందం ఆత్మవిశ్వాసంతో ఎదగాల్సిన బాల్యం ఆందోళనలు అభద్రతల మధ్య నలిగిపోతుంది. ఆడపిల్ల పుడితే ఇంటి మహాలక్ష్మి పుట్టిందన్న ఆనందం ఒక పక్క ఉంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఆ అమ్మాయి పెరిగే కొద్దీ ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న ఆందోళన తల్లిదండ్రులలో నెలకొంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆ తప్పు చేయాలనే ఆలోచన ఉన్న వారికి భయం పుట్టే విధంగా శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జోన్ 2 కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నర్సాపురం, అదేవిధంగా ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాలను చేసిన సోదరులారా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత గారు, సోదరిమణి స్థానిక శాసనసభ్యురాలు, ఆస్తులు మహిళలకు సమాన హక్కు ఇచ్చింది నందమూరి తారక రామారావు తెలుగుదేశం. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన నాయకులు ఎవరు? నందమూరి తారక రామారావు గారు. పద్మావతి మేడం విశ్వవిద్యాలయాన్ని మహిళల కోసం స్థాపించింది ఎవరు? ఎన్టీ రామారావు గారు తిరుపతిలో. డ్వాక్రా మేడం ముఖ్యమంత్రిని నెల్లూరు నుంచి మొదలుపెట్టి విశాఖపట్టిన అర్థంతరంగా మనం విభజించి మనకు అన్యాయం చేసిన శ్రీమాన్ అదే బీజేపీ వాళ్ళకి సహకరించారు. బీజేపీ సహకరించి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయడానికి కారణమైన బీజేపీ మనకి ప్రత్యేక హోదా ఇస్తామని, అమరావతి నిర్మాణం చేయిస్తామని, పోలవరం కంప్లీట్ జాతీయ కంప్లీట్ చేస్తామని చెప్పి ఇవాళ దగా చేశారు. దగా పడ్డ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ దగా పడ్డ ఆంధ్రప్రదేశ్. తోడు తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. మన ఇంట్లో ఎవరో మగవారిని భర్తనో, తమ్ముడినో, ఫ్రెండ్
వాళ్ళ డ్యూటీస్ని చేయలేకపోతున్నారు. చాలామంది నేరస్తులు తప్పించుకుంటున్నారు. ఇంకా మహిళల్లో ఆందోళన, భయం పెరుగుతూ ఉంది. రాత్రిపూట మహిళ ఒంటరిగా నడవడం వదిలేయండి కదా, పగలపూట కూడా మహిళ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. దిశా చట్టం అని తీసుకొచ్చారు. వాళ్ళు ఏదో పబ్బం కట్టుకోవడానికి ఏదో రోజుల ముందు తీస్తాం, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మరి ఇలా అయినా కూడా మహిళలకి ఒక రక్షణ దొరుకుతుంది అని ఆ రోజు నేను ఆనందించాను. అది ఎంత 3-4 ముచ్చట అన్నట్టు అసలు. పైగా ఈ రాజమహేంద్రవరంలోనే దిశ మొదటి పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను నా పైన సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నానని. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కళ్యాణ మహోత్సవం మరియు రథోత్సవం రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ చేతుల మీదుగా ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం 3:15 శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి రథోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నాగేశ్వర్ కొబ్బరికాయ కొట్టి భక్తులతో కలిసి రథోత్సవంను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్ర నాగేశ్వర్ మాట్లాడుతూ అఖండ గోదావరి నదీ తీరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి రథోత్సవం మరియు కళ్యాణ మహోత్సవం ప్రతి ఏటలాగే ఈనాడు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి దివ్య కరుణా కటాక్షములు మన అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ధవళేశ్వరం కిక్కిరిసింది. ఈ మహోత్సవంలో శాప్ డైరెక్టర్ భీమిరెడ్డి నాగేంద్ర, హితకారిణి సమాజ్ డైరెక్టర్ దేవులపల్లి సరితారాణి, తోరటి ప్రభాకర్, సాధనాల శివ, తలారి ప్రసాద్, మెండు రాంబాబు, మెండా రాజేష్ కపూర్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ టి వరప్రసాద్, ఆలయ ఈవో శర్మ, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ధవళేశ్వరం సిఐ అడబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాయిస్ దేశ అభివృద్ధికి, సమాజ సంక్షేమానికి యువత శక్తి ఉపయోగపడేటట్లు మనమంతా కృషి చేయాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ పిలుపునిచ్చారు. హాయ్ బాయ్ టైపులోనే నేటి ప్రేమలు ఉంటున్నాయని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, సంఘ కార్యనిర్వహణాధికారి పేరుబోయిన రమేష్ కుమార్, ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డేని పురస్కరించుకుని శనివారం ఉదయం రాజమండ్రి న్యూరో సర్జరీ సెంటర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో ఫిబ్రవరి 14న వ్యాలంటైన్ను ఉరి తీస్తే నేటి యువత వారిని వారే ఉరి తీసుకుంటున్నారని అన్నారు. యువత ప్రేమ అనే పద్మవ్యూహంలో చిక్కుకుని వెలువెల్లాడుతున్నారని అన్నారు. పెద్దలు అమ్మాయిలకు 12 సంవత్సరాలు రాగానే ఆంక్షలు, అబ్బాయిల్ని స్వేచ్ఛగా వదలడంతోనే ప్రేమనే ఆకర్షణ వైపు తొంగి చూస్తున్నారని అన్నారు. హిప్నో పద్మా కమలాకర్, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్, హిప్నోథెరపిస్ట్, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్. నవంబర్ 14 ప్రేమికుల దినోత్సవం.
ఫిబ్రవరి 14న వాలంటీర్లు ఉరి తీస్తే ఇప్పుడు యువత వారిని వారే ఉరి తీసుకుంటున్నారు. ప్రేమ చక్కటి పవిత్రమైన భారతదేశంలోని కాక ప్రపంచమంతా వ్యాపించింది. స్వచ్ఛమైన ప్రేమ, మరణం లేనిది. ఎదుటి వాళ్ళ ప్రేమను బలవంతంగా పొందాలనుకోవడం తగదు. బలవంతపు ప్రేమ, ఆకర్షణతో కూడుకున్న ప్రేమ కలాపం ఎంతో కాలం కొనసాగదు. అటువంటి ప్రేమ అసలు ప్రేమే కాదు. ఇప్పటి ప్రేమలన్నీ చంపు లేదా చావు అనే ధోరణిలోనే ఉంటున్నాయి. ఇతరులను ప్రేమించడం సులభమే. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. ఈ జీవితం ఒక ప్రయోగశాల లాంటిది. దానిపై దృష్టి పెడితే అన్ని విధాలా కూడా ఒక చక్కటి ప్రేమ మీకు దక్కుతుంది. నేటి ప్రేమ పద్మవ్యూహంలో చిక్కుకొని యువత వెలువెల్లాడుతున్నారు. నేటి సమాజంలో అత్యధిక శాతం యువత యువకులు భయంకరమైన సామాజిక పరిస్థితులపై పోరాడుతున్న వారే. ప్రేమ ఉచ్చులో పడి మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలకు లోనవుతున్నారు. కొండలను పిండి చేయగల సామర్థ్యం ఉన్న తమ పనులు తామే నిర్వహించుకోలేని శారీరక బలహీనుల ఇతరులపై ఆధారపడుతున్నారు. దేశాన్ని పాలించగల నాయకత్వ లక్షణాలున్న కనీస బాధ్యత నిర్వహించలేక ఒత్తిడికి గురవుతున్నారు. ఎదుటి వాళ్ళకి స్ఫూర్తినివ్వగలిగే శక్తి ఉన్న అయోమయంతో ఉక్కిరిబిక్కిరవుతూ మృత్యుప్రాయాలవుతున్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఒక చక్కటి ఆలోచన ఉండాలి, చక్కటి వ్యక్తిత్వం ఉండాలి అనే ఆలోచన తల్లిదండ్రుల్లో కానీ సమాజంలో కానీ ఉంటుందా? ఒక చక్కటి శక్తి పిల్లలకి ఇవ్వాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉండాలి. అలాగే ఒక చక్కటి వ్యక్తిత్వాన్ని వికసింప చేయాలనే ఆలోచన విద్యా సంస్థలకు ఉండాలి. అలాగే చలనచిత్రాల ద్వారా ఎన్నో మంచి సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలకి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ ప్రేమ నుంచి కొంతైనా యువత బయటపడడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. యువశక్తిని వృధా కానివ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ప్రేమ పార్వశ్యంలో ఒకరిని ఒకరు విడిచి ఉండలేని పరిస్థితి తలెత్తుతుంది యువతలో. అది బయట వారికి ఒక ఉన్మాదంలా కనిపిస్తుంది. ఉన్మాదం నుంచి ఇవ్వన దశలో ప్రేమ ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ పరవశం కలిగిస్తుంది. ఆ ప్రేమ పార్వశ్యంలో ఒకరిని ఒకరు విడిచి జీవించలేని పరిస్థితి తలెత్తుతుంది. కానీ ఇది బయట వారికి ఒక ఉన్మాదంలాగా, ఒక పిచ్చలా కనబడుతుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావుని కలిసి బ్రాహ్మణ జాతి అభివృద్ధికి కేంద్రం సహకరించాలని విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కార్యదర్శి పన్నాల లక్ష్మీ సంతోషి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాదిరాజు, రాజమండ్రి నగర ఉపాధ్యక్షులు ఆకిళ్ల ఫణి శర్మ, నగర కార్యదర్శి జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డేను పురస్కరించుకుని రాజమండ్రి ఎన్జీఓ హోంలో కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక మరియు 4 ఇతర పుస్తకావిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ చైతన్య శేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఎం సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్, ఎస్ఎస్ మూర్తి, నగర కార్యదర్శి బి పవన్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అశుతోష్ మిత్రా కమిటీ రిపోర్ట్ ప్రకారం ఏపీసీఓఎస్ ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు 24,000 వేతనం ఇవ్వాలని, కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న విజయవాడలో జరిగే మహాధర్నాకు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున రావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు పిలుపునిచ్చారు. ఈ రోజు మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పీఆర్సీ పేరుతో ఉద్యోగ, కాంట్రాక్ట్ కార్మికులను నట్టేట ముంచిందని అన్నారు. రోజు రోజుకి నిత్యావసరాల వస్తువుల ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. ఇంటి అద్దె పెరుగుతున్నాయని, అలాంటిది పనిచేసే కార్మికుల వేతనం పెంచకపోవడం దారుణమని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులర్ చేయాలని మధు డిమాండ్ చేశారు. ఈ నెల 19న జరిగే మహాధర్నాకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్, జి ఓబులేసు నాయకత్వం వహిస్తారని, దీనికి అన్ని వర్గాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు బొబ్బిలి సత్యనారాయణ, నాగేశ్వరరావు, శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ ప్రధాన కార్యాలయంలో యూనియన్ బడ్జెట్పై మేధావులతో చర్చా వేదిక నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత జీవీఎస్ నరసింహారావు.
ముగిసిన వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందన మహోత్సవాలు, భారీ అన్న సమారాధన చేసిన ఆలయ ధర్మకర్తలు. మహిళలు, పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవాలి. నారీ సంకల్ప దీక్షలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్. ధవళేశ్వరం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కళ్యాణ మహోత్సవం, పూజా కార్యక్రమాలు నిర్వహించిన రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.